వ్యూయర్స్, ఇది నిజ జీవితంలో జరిగిన కథ. వినగానే వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. ఇది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో అంచల్ అనే గ్రామంలో జరిగింది. వివాహమయ్యి భర్తతో కలిసి అత్తారింట్లో కాపురం ఉంటున్న ఉత్రా అనే అమ్మాయి 2020 ఏప్రిల్ 22వ తేదీన ఆమె తన అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వచ్చింది. 15 రోజుల తర్వాత మే 6వ తేదీన తన భర్త 28 ఏళ్ల సూరజ్ ఆమెను చూడటానికి వచ్చాడు. ఆ రాత్రి ఉత్రా తన భర్తతో కలిసి మొదటి అంతస్తులో ఒక గదిలో పడుకుంది. రోజూ పొద్దెక్కేదాకా లేవని సూరజ్ కుమార్ ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, సూర్యోదయాన్నే నిద్రలేచే ఉత్రా ఆ రోజు 7 గంటలు దాటినా లేవకపోవడంతో ఆమె తల్లి అనుమానంతో మేడపైకెళ్లి కిటికీలో నుండి చూసింది. మత్తు నిద్రలో ఉన్న కూతుర్ని గమనించి ఆమెని లేపడానికి గదిలోకి వెళ్ళింది. ఉత్రా మంచం మీద పడుకొని చెయ్యి నేలకు వేలాడేసి నోరు కొద్దిగా తెరిచి ఉంది. తల్లి దగ్గరకు వెళ్లి చూస్తే శరీరం కొద్దిగా నీలం రంగులోకి మారిపోయి కనిపించింది. వెంటనే అల్లుడిని పిలిచి, "నువ్వు లేచినప్పుడు అమ్మాయిని ఎందుకు లేపలేదు?" అని అడిగింది. దానికతను, "మత్తుగా పడుకుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాను. ఇప్పుడిప్పుడే పాముకాటు నుండి కోలుకుంటుంది కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరుకున్నాను" అని చెప్పాడు. ఆ పరిస్థితిలో ఉత్రాను చూస్తున్న తల్లికి ఆమె నిద్రపోతున్నట్లు అనిపించలేదు. ఆమెను లేపటానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో భయపడి వెంటనే కేకలు వేసి ఇతర కుటుంబ సభ్యులను పిలిచింది. అందరూ కలిసి ఉత్రను లేపడానికి ప్రయత్నించారు. కాని ఆమె లేవలేదు. దాంతో వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయిందని చెప్పారు. అది విన్న ఆమె కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయి ఏడవడం ప్రారంభించారు. పడుకునే వరకు బాగానే ఉన్న ఉత్ర అసలు నిద్రలో ఎలా చనిపోయింది? శరీరమంతా నీలం రంగులోకి ఎలా మారింది? వైద్యులు పరీక్షించగా ఆమె ఎడమ చేతిపై 2 కోరల గుర్తులు కనిపించాయి. ఇలాంటి గుర్తులు పాముకాటు వల్ల మాత్రమే వస్తాయని, ఆమె మరణం సహజమైంది కాదని, ఇది ఖచ్చితంగా పాముకాటు వల్లే జరిగిందని నిర్ధారించారు. హాస్పిటల్ స్టాఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హాస్పిటల్కి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. పోస్టుమార్టంలో ఉత్ర న్యూరోటాక్సిన్ అనే విషం వల్ల మరణించిందని తేలింది. ఈ విషం ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నాగుపాము నుండి వచ్చిందని తెలిసింది. ఉత్రాను పాముకాటు వేయడం అది మొదటిసారి కాదు, అప్పటికి అది 3వసారి. అంతా ఆమెకు పాము పగ ఉందని అనుకోసాగారు. నిజంగా పాములు పగబడతాయా? అసలు ఆమె నిజంగా పాముకాటు వల్లే చనిపోయిందా, లేక ఏదైనా కుట్రలో ఇరుక్కొని బలైపోయిందా? ఆ వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సవ్వడికే నిద్రలో నుండి మేల్కొనే అలవాటున్న ఉత్రాను పాము దానికదే కాటు వేసి ఉండదని నిర్ధారించారు. ఆమెకు అధిక మోతాదులో నిద్రమాత్రలు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పాముతో కాటు వేయించారని తేలింది. దీంతో ఈ కేసు ప్రమాదంగా కాకుండా హత్యగా మారింది. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు కలిసి ఘటన జరిగిన గదిలో పాము కోసం వెతికారు. వారు గది మూలలో దాగిన పామును గుర్తించి కర్రతో కొట్టి చంపేశారు. ఆ పామును తీసుకెళ్లి ఇంటి నుండి దూరంగా పొదల్లో పాతిపెట్టారు. ఉత్ర మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. కుటుంబ సభ్యులు ఉత్రాకు అంత్యక్రియలు నిర్వహించారు. వారి ఏకైక కుమార్తె అకస్మాత్తుగా చనిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఆమెకు 1 సంవత్సరం నిండని ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. భర్త సూరజ్ కూడా విచారంగా కనిపించాడు. పోలీసులు ఇంటికి వచ్చి అందరినీ విచారించి ఉత్ర గదిని తనిఖీ చేశారు. ఎంత వెతికినా నిద్రమాత్రలు కనిపించలేదు. భూమిలో పాతిపెట్టిన నాగుపాము మృతదేహాన్ని బయటికి తీసి హాస్పిటల్కి పంపారు. ఇదే ఈ కేసులో ముఖ్యమైన ఆధారం. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం 2 నెలల క్రితం మార్చి 2 తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఉత్రాను పొడపాము కరిచింది. దీని కారణంగా ఆమె కాళ్లకు 3 సార్లు సర్జరీ జరిగింది. మార్చి 2 నుండి ఏప్రిల్ 22 వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకోవడంతో 2-3 వారాల్లోనే కోలుకుంది. అంచల్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్రకు పుట్టింట్లో డబ్బుకు కొరత లేదు. ఆమె తల్లి ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యింది. ఆమె తండ్రికి లెదర్ బిజినెస్ ఉంది. ఉత్ర మానసిక సమస్యతో ఇబ్బంది పడుతూ దానికి చికిత్స పొందుతుంది.
కొంతకాలానికి ఆమె మునుపటి కంటే మెరుగ్గా మారింది. ఉత్తరకి వివాహ వయసు రాగానే ఆమె మానసిక స్థితి కారణంగా వివాహ విషయంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంది. 2017-2018 మధ్యకాలంలో ఉత్తర తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం కోసం అన్ని మ్యాట్రిమోనీ సైట్లలో బయోడేటాను అప్లోడ్ చేశారు. ఆమె మానసిక స్థితిని కూడా స్పష్టంగా తెలియజేశారు. అప్పుడు సూరజ్ అనే అబ్బాయి దొరికాడు. అతను అదూర్ అనే ప్రాంతంలో నివసించేవాడు. అతనికి తల్లి, తండ్రి, ఒక సిస్టర్ ఉన్నారు. సూరజ్ స్థానిక బ్యాంకులో పనిచేసేవాడు. అయితే అతని జీతం అంతంత మాత్రమే. ఉత్తర మానసిక స్థితిపై సూరజ్ కుటుంబానికి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో ఇరు కుటుంబాల సమ్మతితో 2018లో వివాహం జరిగింది. సూరజ్కు 5 లక్షల నగదు, 768 గ్రాముల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. సూరజ్ తండ్రికి ఒక వ్యాన్ కూడా బహుమతిగా ఇచ్చారు. వివాహం చాలా వైభవంగా జరిగింది. ఉత్తర అదూర్లోని అత్తమామల ఇంటికి కాపురానికి వచ్చింది. వారి కాపురం 1 సంవత్సరం సజావుగా సాగింది. 2019లో వారికి ఒక కొడుకు పుట్టాడు. ఉత్తర ట్రీట్మెంట్ కోసం ప్రతి నెల 8,000 రూపాయలు ఆమె తల్లిదండ్రులు అల్లుడికి పంపించేవారు. దీనితో పాటు ఉత్తర పేరు మీద భారీ మొత్తంలో బీమా కూడా చేయబడి ఉంది. ఒకసారి సూరజ్ నిర్లక్ష్యం వల్ల అతని బ్యాంక్లో ఒక సమస్య వచ్చి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో సూరజ్ మామ ఆర్థిక సహాయం చేసి అతన్ని ఆ సమస్య నుంచి బయటపడేశాడు. సూరజ్ కుటుంబం నివసించే ఇంటి చుట్టూ విషపూరితమైన పాములు ఎక్కువగా సంచరించేవి. అది అక్కడ చాలా సాధారణం. పాముకాటు వార్తలు కూడా తరచుగా వినిపించేవి. 2020 ఫిబ్రవరి చివరి వారంలో ఉత్తర తన అత్తమామల ఇంట్లో మొదటి అంతస్తులో తన గదిలోకి వెళ్ళినప్పుడు ఒక పొడపాము మంచంపై నుండి కిందికి పాకుతూ కనిపించింది. ఉత్తర దాన్ని చూసి బిగ్గరగా అరిచింది. ఆ కేకలు విని గ్రౌండ్ ఫ్లోర్లో పనిచేసుకుంటున్న సూరజ్ పైకి పరిగెత్తుకొచ్చి కర్రతో పామును పట్టుకొని ఇంటి నుండి తీసుకెళ్లి పొదల్లో వదిలేశాడు. ఉత్తర దాని గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీని తర్వాత మార్చి 2వ తేదీ ఉదయం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఉత్తరకు తన పాదాల దగ్గర ఏదో పాకుతున్నట్లు అనిపించింది. ఆమె వెంటనే లేచి చూడగానే ఒక పాము పాకుతూ కనిపించింది. ఉత్తర భయంతో తన పాదాలను చటుక్కున లోపలికి లాక్కుంది. ఈ ప్రయత్నంలో ఆ పాము ఉత్తర పాదంపై కాటేసింది. ఉత్తర భయంతో గట్టిగా అరిచింది. అదే గదిలో వేరే మంచంపై నిద్రిస్తున్న భర్త మరియు కొడుకు తుల్లిపడి లేచారు. సంవత్సరం వయసున్న కొడుకు ఏడుపు మొదలుపెట్టాడు. వెంటనే ఉత్తరను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సూరజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఒకే రకమైన పామును ఉత్తర రూములో 2 సార్లు చూశాను. అంటే ఒకవేళ ఉత్తర పాము శాపంతో బాధపడుతుందేమో అని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తర కుటుంబం ఆమె భర్తతో సహా అందరి స్టేట్మెంట్స్ను నమోదు చేసుకున్నారు. కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. కొన్ని రోజులు గడిచాక కూడా ఈ కేసు ముందుకు సాగకపోవడంతో పోలీసులు నెమ్మదిగా పనిచేస్తున్నారని భావించిన ఉత్తర తండ్రి ఈ కేసు విషయంలో తమకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని మే 21న ఎస్పీని కోరాడు. ఉత్తర తండ్రి పోలీసులతో తన అల్లుడు మరియు అతని కుటుంబ సభ్యులు కొంతకాలంగా తన కూతురిని వేధిస్తున్నారని, అందువల్ల వారిపై కొంత అనుమానముంది. సూరజ్కు కొడుకు పుట్టిన తర్వాత నుండి వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఎప్పుడు నిరాశ చెందుతూ చిరాగ్గా ఉండేవాడు. భార్యతో గొడవ పడేవాడు. ఈ విషయాలన్నిటి కారణంగా ఉత్తర శారీరకంగా మరియు మానసికంగా డిస్టర్బ్ అయ్యింది అని చెప్పాడు. ఉత్తర తల్లిదండ్రులు తమ కూతురికి, అల్లుడికి మీరు సర్దుకొని జీవించాలి. ఇప్పుడు మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించి పనికిరాని తగువులతో సంబంధాన్ని పాడు చేసుకోవద్దని నచ్చజెప్పారు. పెళ్లి సమయంలో కట్నం, బంగారం ఇచ్చి చాలా ఖర్చు పెట్టి వివాహం చేసినప్పటికీ సూరజ్ సంతృప్తి చెందలేదు. అతను తన సోదరికి స్కూటీ కొనివ్వమని కూడా అడిగాడు. ఈ విషయంపైన 2020 జనవరిలో పెద్ద గొడవ జరిగింది. ఉత్తర సోదరుడు విష్ణు తన సోదరిని తీసుకెళ్లడానికి ఆమె అత్తమామల ఇంటికి చేరుకుని తన సోదరి ఇంకా ఇక్కడ ఉండదు అని చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సూరజ్ తన తప్పును గ్రహించి ఉత్తరను ఒప్పించి తిరిగి తమ ఇంటికి తీసుకొచ్చాడు. ఉత్తర తండ్రి ఈ వివరాలన్నీ పోలీసులకు తెలియజేస్తూ సూరజ్ పాముని తీసుకురాలేకపోవచ్చు, కానీ పాముల గురించి అతనికి పూర్తిగా తెలుసు. వాటిని కంట్రోల్ చేయగలడు. కాబట్టి దానిని ఆ గదిలో అతనే వదిలేసి ఉండవచ్చు అని చెప్పాడు. ఇప్పటి వరకు పోలీసులు అక్కడా ఇక్కడ తిరుగుతూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు అనుమానితుల పేర్లు వారి ముందుకు వచ్చాయి. దీని తర్వాత మే 24న అంచల్ పోలీసులు సూరజ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. అత్తమామలు చేసిన కంప్లైంట్స్ను అతను పూర్తిగా ఖండించాడు. నేను నా భార్యను ఎందుకు చంపుకుంటాను? నాకు ఆమెతో ఎలాంటి శత్రుత్వం లేదు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది సాధారణ విషయం. మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. నేను నా భార్యని చంపాలని ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పాడు. 5 రోజుల పాటు అతన్ని విచారించారు. కాని అతను తనకు ఏమీ తెలియదని, అమాయకుడినని చెప్తూ వచ్చాడు. ఉత్రను పాము అనుకోకుండా కరిచిందా, లేక బలవంతంగా ఎవరైనా కాటు వేయించారా అని పోలీసులు నిరూపించాల్సి వచ్చింది. ఉత్ర తల్లిదండ్రుల వివరణ ప్రకారం ఉత్ర నిద్రించే గది మొదటి అంతస్తులో ఉంది. ఆ గదిలోనే నాగుపాము దొరికింది. అసలు ఈ పాము అక్కడికి ఎలా వచ్చింది? తలుపు కింద నుండి రాలేదు. ఎందుకంటే తలుపు కింద దూరెంత స్పేస్ లేదు. పాము లావుగా బలంగా ఉంది. కిటికీల గుండా కూడా రాలేదు. గదిలో ఏసీ ఉన్నందున గాలి బయటకు పోకుండా కిటికీలన్నీ మూసి ఉన్నాయి. ఉత్తర గదిలో 2 మంచాలు ఉన్నాయి. ఒకటి కిటికీ దగ్గర, రెండవది దాని పక్కనే. ఆ గదిలోకి రావడానికి వెళ్లడానికి ఒకే మార్గముంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ రోజు సూరజ్ కిటికీ పక్కన ఉన్న మంచం మీద పడుకొని ఉన్నాడు. పాము ఒకవేళ కిటికీ గుండా వచ్చి ఉంటే అది మొదట సూరజ్ని కాటువేసి ఉండాలి. కాని అతన్ని ఎందుకు కాటువేయలేదు? ఉత్రానే ఎందుకు కాటువేసింది? పాముల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటవీశాఖ అధికారులను, పాములను పట్టి అడవిలో వదిలే ఎక్స్పర్ట్స్ను సంప్రదించి ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నారు. పాము స్వతహాగా కాటువేస్తే దంతాల మధ్య దూరం 2 సెంటీమీటర్లు ఉంటుంది. ఎవరైనా బలవంతంగా దాన్ని మెడ పట్టుకొని కాటు వేయిస్తే ఆ దూరం 2.4 సెంటీమీటర్లకు పెరుగుతుంది. ఒక బృందం చుట్టుపక్కల ప్రజలను విచారించింది. ఇందులో సూరజ్ హస్తం ఉందని ఉత్తర తల్లిదండ్రులు గట్టిగా నమ్మారు. కాని సూరజ్ అన్నింటినీ తోసిపుచ్చాడు. అతనిపై ఖచ్చితమైన ఆధారాలు లేనందున హత్య చేసిందతనినని నిరూపించలేకపోయారు. తర్వాత పోలీసులు సూరజ్ కాల్ హిస్టరీని, కంప్యూటర్లో ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పరిశీలించారు. గత 4-5 నెలలుగా సూరజ్ పాముల గురించి ఎక్కువగా పరిశోధన చేస్తున్నట్లు తేలింది. మొదట పొడపాము గురించి సమాచారం వెతికాడు. కాని అది ఉత్తరను కరిచిన తర్వాత ఆపేశాడు. ఆ తర్వాత ఇండియన్ కోబ్రా గురించి చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరను చంపిన పాము ఇదే జాతికి చెందినది. ఆమె మరణం తర్వాత ఈ పాము గురించి చదవడం కూడా ఆపేశాడు. సూరజ్ కాల్ హిస్టరీలో అనేక నెంబర్లతో పాటు పాములను పట్టే వ్యక్తి నెంబర్ కూడా కనిపించింది. 2020 జనవరి ప్రారంభంలో అతనితో మొదటిసారి మాట్లాడాడు. సూరజ్ తన భార్యను పాముకాటు వేయించి చంపాడనే వార్త కేరళ డీజీపీ దాకా చేరింది. ఇలాంటి కేసు కేరళ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. కోర్టుకు తీసుకెళ్లే ముందు పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. ఉత్తర నమూనాలను, చనిపోయిన కోబ్రాను భద్రపరిచి రెండిటికి DNA పరీక్షలు నిర్వహించారు. పాములు పట్టే నిపుణులకు ఒక అనుమానం వచ్చింది. సూరజ్ పామును ఎలా తీసుకొచ్చాడు? పోలీసులు నిపుణులతో కలిసి ఇంటిని శోధించగా ఇంటి పక్కన చెత్త కుప్పలో రంధ్రాలు ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బా దొరికింది. దీన్ని పరిశీలించగా లోపల పాము చర్మపు పొలుసులు కనిపించాయి. DNA పరీక్షలో ఇవి చనిపోయిన పాముతో మ్యాచ్ అయ్యాయి. డబ్బాపై ఉన్న వేలిముద్రలు సూరజ్వి అని నిర్ధారించారు. పోలీసులు సీన్ రీక్రియేషన్లో భాగంగా ఉత్తర ఎత్తు, బరువుతో సమానమైన డమ్మీని తయారు చేశారు. 152 సెంటీమీటర్ల పొడవున్న కోబ్రాను తెచ్చి నిపుణుల సమక్షంలో అర్ధరాత్రి ప్రయోగం చేశారు. పామును డమ్మీపై వదిలితే అది కాటు వెయ్యకుండా నేలపైకి దిగి చీకట్లో దాక్కుంది. ఇలా 3-4 సార్లు జరిగింది. నిపుణులు వివరించినట్లు పాములు సాధారణంగా తమకి హాని జరుగుతుందనే భయంతో తప్ప కాటు వేయవు. రాత్రిపూట నీరసంగా ఉంటాయి. ఒక ప్రయోగంలో నిపుణుడు పాము మెడ పట్టుకొని కోడి వద్దకు తీసుకెళ్లగా అది కోపంతో దాడి చేసింది. అదే కోపంతో డమ్మిపై వదిలినప్పుడు కూడా కాటు వేసింది. కోడిపై, డమ్మిపై ఉన్న కాట్ల మధ్య దూర భేదాన్ని పరిశీలించారు. బలవంతపు కాటులో 2 సెంటీమీటర్లు, స్వయంగా వేసిన కాటులో 1.7 సెంటీమీటర్లు, ఉత్తర పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే తేడా కనిపించింది. ఈ పరిశోధన ఆధారంగా సూరజ్ పామును బలవంతంగా పట్టుకొని ఉత్తరను ఉద్దేశపూర్వకంగా కాటు వేయించి చంపినట్లు నిరూపించబడింది. పాముల నిపుణుడు వావా సురేష్ ఆ ఇంటిని పరిశీలించి పాము స్వయంగా 1వ అంతస్తుకు చేరలేదని నిర్ధారించాడు. ఈ సాక్ష్యాలతో సూరజ్ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు.
2020 జూలై 12న అతను నేరం అంగీకరించాడు. అతని ఫోన్లో సంప్రదించిన పాముల వ్యాపారి చవరకావు సురేష్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు. అతని కథనం ప్రకారం సూరజ్కి ఉత్తర కుటుంబం ఇచ్చిన కట్నకానుకలు తక్కువ అనిపించాయి. మానసిక రోగం ఉన్న భార్య నచ్చలేదు. కేవలం ధనాశతో పెళ్లి చేసుకున్నాడు. ఉత్తర కుటుంబం కొల్లంలో ఇల్లు కట్టిస్తామని అక్కడికి రావాలని కోరినా సూరజ్కు ఇష్టం లేదు. అతనికి ఆరోగ్యవంతమైన, అందమైన భార్య కావాలి. ఇదంతా విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. నేర చరిత్ర లేని సూరజ్ ఇంత చాకచక్యంగా ఎలా ప్రవర్తించగలిగాడా అని వారు ఆలోచించారు. పోలీసులు 1000 పేజీల ఛార్జ్షీట్ తయారు చేసి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. దాదాపు 90 మందిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించారు. పాము స్వయంగా ఉత్తరను కాటు వేయలేదని, సూరజ్ బలవంతంగా కాటు వేయించాడని నిరూపించారు. పాములను అమ్మిన సురేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. అక్టోబర్ 2021లో సెషన్స్ కోర్టు సూరజ్కు 2 జీవిత ఖైదులు మరియు 5 లక్షల జరిమానా విధించింది. సెక్షన్ 328 కింద విషపూరిత పదార్థంతో బాధపెట్టడం మరియు 201 కింద సాక్ష్యాలను నాశనం చేయడం, ఈ రెండిటి నిమిత్తం 10 మరియు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీని అర్థం సూరజ్ జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అయితే ఉత్తర తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో సంతృప్తి చెందలేదు. సూరజ్కు జీవిత ఖైదు కాకుండా మరణశిక్ష విధించాలని వారి కోరిక. ఈ హత్య వెనుక వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రమేయం ఉందని ఉత్తర తల్లిదండ్రులు ఆరోపించారు. మార్చి 2న పొడపాము ఉత్తరను కాటేసినప్పుడు ఆమె చనిపోతుందని భావించిన సూరజ్ ఉదయాన్నే బ్యాంక్ లాకర్లో ఉన్న ఆభరణాలన్నీ ఇంటికి తీసుకొచ్చేశాడు. సూరజ్ తండ్రి ఆ ఆభరణాలను దాచి సాక్ష్యాలను నాశనం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో పోలీసులకు సూరజ్ ఇంటి వద్ద భూమిలో పాతిపెట్టిన పెట్టెలో 30 బంగారు ఆభరణాలు దొరికాయి. సూరజ్ తండ్రి, తల్లి రేణుక, సోదరి సూర్యపై కూడా గృహహింస ఆరోపణలు ఉన్నాయి. వారంతా కలిసి ఉత్తరను వేధించారని ఆమె తండ్రి పేర్కొన్నాడు. పాముల ప్రవర్తనను విశ్లేషించడం, నేరం జరిగిన స్థలాన్ని పునర్నిర్మించడం వంటి వివరాలపై దర్యాప్తు అధికారులు శ్రద్ధ పెట్టడం నిందితుడిని దోషిగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కేసు పోలీసుల తరో ఇన్వెస్టిగేషన్ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.